మాతృదేవోభవ. నెమ్మది నేలపై బడియు నేత్రయుగమును విప్పినంత మా అమ్మయే, ఆర్ద్రభావమెదనంటగా వాతెర చేర్చి బిల్వ మా అమ్మయే, తెలుగు పుస్తకము నాతురతన్ పుటద్రిప్ప అందు మా అమ్మయే, ఈ ప్రపంచమది అంతయు అమ్మయటంచు దోచడిన్, ఈ ప్రపంచమది అంతయు మా అమ్మయటంచు తోచడిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 149వ భాగానికి స్వాగతం పలుకుతాం. విశ్వరూపాన్ని ఏ రకంగా చూపించాడో, అర్జునుడు ఎలా చూశాడో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా, అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తథా. అట్టు తిరగేస్తే గాని అర్థం కాని శ్లోకం ఇది. పరమ రహస్యాలన్నీ కూడా ఎప్పుడూ వేదాంత విద్యలో మీకు తిరగేసి ఉంటాయి. మాయా తిరగాయి, యామా ఏది లేదో అది మాయ. ఫలశ్రుతి, విష్ణు సహస్రం, లలితా సహస్రం అన్నింటికీ వెనకాల ఫలశ్రుతి. అర్థం కాదు, తిరగాయి. ఫలశ్రుతి ఏమిటి? ఫలశ్రుతి అంటే ఫలితమును వినుట. వినుట ఏమిటవుతుంది? తిరగాయి. శృతి ఫలం అంటే వినడమే ఫలం, వేరే ఫలం కోరద్దు. అందులో పెడతారు, ఈ స్తోత్రము చదివిన వారికి సంతానము కలుగును, సంతానము కలిగిన వారికి ఏదో ఉద్యోగములు కలుగును, వివాహములు కలుగును, అనుకున్నవన్నీ తీరును, అకాల మరణములు కలగవు. ఇవన్నీ ఎందుకంటే శృతి నువ్వు వినడం కోసం పెట్టిన మాటలు అవి. ఏదో రకంగా నిన్ను వినేలా చెయ్యాలి, అదే మన వాళ్ళ తాపత్రయం. మనం అవి పట్టుకున్నాం, ఆ స్తోత్రం వదిలేసాం. ఇదంటే అది అవుతుంది, అంటే అవ్వడం కోసం చదవడం, జ్ఞానం కోసం కాదు. సరిగ్గా విద్యార్థులు గమనించండి, మార్కుల కోసం. ఎవరినైనా అడగండి, ఎందుకు చదువుతున్నారు, ఈ కోర్సు ఎందుకు తీసుకున్నాం అంటే ఛాన్సెస్ బాగున్నాయి కదండి. ఛాన్సెస్ అంటే ఉద్యోగాలు, ఉద్యోగాలు అంటే డబ్బులు. అంటే ఛాన్సులు బాగాలేని చదువు చదవడం. మరి ఛాన్సులు బాగాలేందుకు కూడా చాకలి పని ఉంది. ఉదాహరణ బట్టలు ఉతకాలి, ఇస్త్రీ చేయాలి. ఛాన్సులు బాగా ఉండవు, ఎవడు చదవడం. ఎందుకంటే ఎవడు నేర్చుకోడు అసలు, దానికి ఛాన్సులు లేవు కదండి. ఇప్పుడు ఏమైంది? అన్ని రకాల వృత్తులు చచ్చిపోయినాయి మొత్తం. దేనికి ఛాన్స్ అంటే మన ఉద్దేశం డబ్బులు. ఎప్పుడు మీరు అవకాశాలు ఇచ్చిన తర్వాత జనం ఎలా ఉంటారు అంటే దేనివల్ల డబ్బు వస్తుందో అదే గ్రహిస్తారండి. ఇంకోటి ఎందుకు గ్రహిస్తారని, సమాజంలో సంక్షోభం వచ్చిందంటే రాదా, అందువల్ల వచ్చింది. అదే ప్రాచీన వ్యవస్థలో కుదరదు. నువ్వు ఫలానా చోట పుట్టావు, ఫలానా నీ తండ్రి వృత్తి నువ్వు చేపట్టి తీరాలి. మాట్లాడద్దు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ చేపట్టు. అసలు అందులో దోషం ఉన్నా సరే దోషం వైపు నత్యుజేత్ భగవద్గీతలోనే పరమాత్మ చెప్పాడు. అందులో చిన్న చిన్న దోషాలు ఉన్నాయని, అది హింస అని, ఏదో దానివల్ల అశుభ్రత ఉందని వస్తే అయినా సరే వదలొద్దు, చేయన్నారు. దానివల్లనే నీకు మోక్షం అన్నారు. అలాగే మోక్షాన్ని పొందారు ధర్మవ్యాధుడు సహా, కాశీనగరంలో శంకరాచార్య కనపడని చండాలుడు సహా, హరిశ్చంద్రుల్లో వీరబాహుడు సహా, అనేక రకాల వృత్తుల వారు. అసలు ఆ మాటకు వస్తే మన నైరుద్దిక్కు అని మనం అంటున్నాం. దానికి మూలం నివృత్తి. ఆయన పూర్వజన్మలో పెంగళకుడు అనే కిరాతకుడు. ఆ కిరాతక వృత్తి ద్వారా ఆయన పని ఆయన చేసుకుంటూనే ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడం ద్వారా ఆయన దిక్పాలకుడు అయ్యాడు. పొందాడా లేదా? ఎక్కడుందండి అగ్రవర్ణానికి ప్రాధాన్యం, గుణానికి తప్ప? పురాణాలు చదవకుండా మాట్లాడతారు. ఎప్పుడూ గుణానికే ప్రాధాన్యం. అందులో 1-2 కులాల వాళ్ళు ఏమైనా ఆ గుణాల్లో ఎక్కువగా ఉండడం వాళ్ళకి వచ్చిందేమో, అందుకని వాళ్ళ పట్ల పక్షపాతం ఏం లేదు దేవుడికి. అలా ఉంటే ఆయన దేవుడేలా అవుతాడు. ఇవన్నీ మీరు గమనించండి. తిరగేస్తే తప్ప ఏది అర్థం కాదు. ఫలశ్రుతి. కశ్యప మహర్షి, ఆయన అసలు పేరు పశ్యక. సూర్యుని యొక్క 8వ కిరణాన్ని చూశాడు ఆయన. ఆ విషయం ఎక్కడైనా చెబితే దాంతో బాంబులు తయారు చేస్తారు ఆయన తెలుసు. అందుకని చెప్పకుండా కశ్యప అని పెట్టుకున్నాడు. నా పేరుతో కశ్యపుడు అండి, నేనేం చూడాల. పశ్యక అనగానే ఏమంటాం, ఏం చూసావో అంటాం మనం. మనం మామూలు అలవాటు కదా. మరి ఏదో అడవి బాపురాజు గారు ఉన్నారండి, గొప్ప చిత్రకారుడు. ఎవరన్నా అడవి బాపురాజు నువ్వు కూడా బొమ్మలు వేస్తావా వెంటనే అంటాం మనం ఖచ్చితంగా. అనుకుంటే ఎలా ఉంటాం? షేక్స్పియర్ అని పేరు పెట్టేస్తే మనవాడు ఎవడుకో నువ్వు కవిత్వం రాస్తావు అని అనవా? నేను రాయాలని ఏమైనా సిద్ధాంతమా? ఏదో అందం, నాకు ఇష్టమైంది నా పిల్లలకి శ్రీశ్రీ గురజాడని పెట్టుకున్నాను. వాళ్ళు ఇప్పుడు అందరూ నువ్వు కవిత్వం రాస్తావు అంటే వాళ్ళ కోపాలు కూడా వస్తున్నాయి. వాడి ఇష్టం వాడిది, నేను ఎందుకు పెట్టుకున్నా? నా ఇష్టం కొద్దీ నేను పెట్టుకున్నాను. చిన్నప్పుడు నాకు ఆ స్వేచ్ఛ ఉంది, ఇప్పుడు నేను పెడతానంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఏదైనా అంతే. ఆ పేరు ఉన్నంత మాత్రం ఆ పని చేయాలని ఏం లేదు అక్కడ.
అందుకని కశ్యపహాల పశ్యకహాల కశ్యపహ అయ్యాడు. ఇలాగ ఈ శ్లోకం కూడా మీరు గమనించండి, తిరగేస్తే కానీ అర్థం కాదు. సంజీవుడు ఏమంటున్నాడంటే తత్ర ఏకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తం అనేకధ అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తథ. పాండవుడైన అర్జునుడు దేవదేవస్య శరీరే, శ్రీకృష్ణుని యొక్క శరీరంలో, తత్ర ఆ శ్రీకృష్ణుని శరీరంలో ఏకస్థం జగత్ కృష్ణం, ఈ జగత్తు మొత్తాన్ని ఒకే చోట దర్శించాడు శ్రీకృష్ణుని యొక్క శరీరంలో. అంతేకాదు ప్రవిభక్తం అనేకత, అనేక రకాలుగా విభక్తమైనటువంటి ఈ జగత్తును మొత్తం ఒక్క శ్రీకృష్ణుని యొక్క శరీరంలోనే దర్శించాడు. దీన్ని తిరగేయడం అంటే అర్థం ఏమిటి? అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క శరీరంలోనే దర్శించాలని కోరాడు, అందువల్ల ఆయనకి అలాగే కనపడేలా చేశాడు. లేకపోతే ఇదివరకు శ్రీకృష్ణుడు కాకుండా ఉన్న విడిగా ఉన్నటువంటి శరీరాలు కూడా శ్రీకృష్ణుడా కాదా? ఇప్పుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు, కానీ చూపించినప్పుడే ఆయన విశ్వరూపంలో ఉన్నాడు, చూపించకముందు లేడు అని ఎవరైనా అంటారా? ఎవ్వరు అన్నారు. ఏమాత్రం ఆధ్యాత్మిక తెలుసున్నా అన్నారు. పరమాత్మ ఎప్పుడూ విశ్వరూపంలో ఉన్నాడు. ఇప్పుడు చూపించడం వేరు. ఆయన అడిగాడు. ఏదో ఒక ఇంట్లో ఒక మధురమైన పదార్థం ఉంటుంది, మనం దాన్ని ఒక గొప్ప వస్తువు ఉంటుంది, ఒక డబ్బే ఉంటుంది. పోనీ పిల్లాడికి ఎప్పుడో ఆపదలో ఉపయోగపడుతుందని ఓ బంగారం కొంటారు ఎవరో, ఒక 10 కాసులు బంగారం, ఓ బిస్కట్, ఓ బెళ్ళో కొంటారు. అది చెప్పరు, ఇంట్లో కుటుంబ సభ్యులకి చెప్పరు. చెబితే వెంటనే ఖర్చు పెట్టేస్తారు. ఇంక నెత్తిమీ కూర్చుంటారు, దాన్ని ఏం చేసేద్దాం. యజమాని తెలివితేటలు ఉన్నవాడు దాని లోపల పెడతాడు, చెప్పడు, ఎక్కడుందో కూడా చెప్పడు. ఎప్పుడు ఆపద వస్తుంది, నాకు ఇలాంటిది వస్తుందని తెలుసు, బంగారానికి ధర పెరుగుతుంది కదా, అందుకని ఏదో అనవసరంగా ఖర్చు పెడితే పాడైపోతే ఈ పని చేశాను అనేది బయటికి తీస్తాడు. మూలధనం అది ఉపయోగపడిందా లేదా? ఆవేళ ఆ బంగారం చాలా తక్కువ కొనుండి ఇవాళ చాలా ఎక్కువ పెరుగుతుంది. అలాగా మూలధనం లాంటి, బంగారం లాంటి తన విశ్వరూపం ఎప్పుడూ ఉన్నదే, ఎప్పుడు ఆ రూపంలోనే ఉన్నాడు ఆయన. ఎప్పుడు కృష్ణుడుగా లేడు, కేవలం శరీరానికి అంకితమై. అలా ఉంటే ఆయన 8 సంవత్సరాలు ఆయన ఎంత బాధ పెట్టుండాలి, 1 సంవత్సరమే మన ఎంత బాధ పెడుతుంటే. పాండవుల బంధాలు, కౌరవుల బంధాలు, సత్యభామతో బంధాలు, దేవకీ వసుదేవుల బంధాలు, యశోదానందుల బంధాలు, 16,000 మంది స్త్రీల బంధాలు, ఈ రాక్షసుల పగలు ఏదీ శ్రీకృష్ణుడిని బాధించలేదు అంటే అవన్నీ తానే ఆయన గ్రహించాడు, మనం గ్రహించలేకపోతున్నాం. అదొక్కటి కారణం కాదా? అంటే శ్రీకృష్ణుడి శరీరంలో సమస్తము కనపడిందంటే అట్టు తిరగేసి అర్థం చేసుకోవాలి, శ్రీకృష్ణుడే సమస్త శరీరాల్లో ఉన్నాడు. అర్జునుడు కృష్ణుడి శరీరంలోనే చూడాలని కోరుకోవడం వల్ల అందులోనే ఆయన చూస్తున్నటువంటి భావనని కలిగించాడు. లేకపోతే ఈయన నమ్మడు. భక్తుడితో వచ్చినటువంటి ఇబ్బంది ఇది. ఇప్పుడు హాయిగా అర్థమైంది విషయం. అంచేత మనం కూడా విశ్వరూపాన్ని చూడడం ముందు మరింత స్పష్టంగా తెలుస్తుంది ఈ విషయం. రోజు మన కళ్ళ ముందు కదులుతూ ఉన్న ఈ మనుషులందరూ, ఈ చరాచర జీవరాశి సమస్తం భగవంతుని యొక్క రూపం. మనం నిత్యం పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ కాదు, కనకదుర్గాదేవి. ఆవిడ్ని ప్రార్థించినట్టే దాన్ని ప్రార్థించవచ్చు. దండం పెట్టుకోవచ్చు, కొబ్బరికాయ కొట్టి నీళ్లు పోసేస్తే ప్రమాదం పని చేయదు. ఎందుకంటే కనకదుర్గని ప్రార్థించే విధానం వేరు, కంప్యూటర్ని ప్రార్థించే విధానం వేరు. కనకదుర్గ రూపాన్ని ధరించిందే, కంప్యూటర్ రూపం కూడా ధరించింది, అనుమానం వేళ. కంప్యూటర్ దేవుడు అవుతుందా? అవుతుంది. కనకదుర్గ దేవుడు అయితే కంప్యూటర్ కూడా అవుతుంది. లేదా కనకదుర్గను అనుమానిస్తున్నాడు, ఆవిడ నేను సర్వం కల్విదమేవాహం అని ఆవిడ చెబుతోంది. అక్కడ అంతా నేనంటే కంప్యూటర్ కాకుండా అనేమైనా ఉందా? మనం ఇవన్నీ పేర్లు మనమే పెట్టుకున్నాం. ఇవన్నీ దేవుడని, ఇవి దేవుడు కాదని, విగ్రహాలు మాత్రమే దేవుడని, విగ్రహం మిగిలినవి ఇవి కాదని మనమే పెట్టుకున్నాం. అంచేతే ఈ మనిషి మన చుట్టూ ఉన్న మనుషులందరినీ, మానవ సంబంధాలన్నీ దైవ సంబంధాలుగానే మనం భావిస్తే, విశ్వరూపం ఇప్పుడు విష్ణు స్వరూపంగా లేదా? ఎవరిని ద్వేషిస్తాం, ఎవరిని ప్రత్యేకించి ప్రేమిస్తాం, ఎవరిని కాదంటాం? ఎవరిని ప్రత్యేకించి ప్రేమించే అవసరం లేనప్పుడు, ఎవరిని ద్వేషించాలని మనకు అనిపించినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తామండి? ఏది ధర్మమో అది చేస్తాం. అదే కదా పరమాత్మ చెప్పింది. ఇదంతా ఎందుకోసం? ఏది ధర్మమో అది చేయవయ్యా, అనవసరంగా వ్యామోహాలు వద్దయ్యా. భీష్ముడున్నావాడు, ద్రోణుడున్నావాడు వద్దయ్యా. నీ వాళ్లే నీకు ఎదురుగా అధర్మం వైపు నిలబడ్డారు. అధర్మం వైపు నిలబడ్డారంటే నీ వాళ్ళైనా సరే వేసేయవలసింది. ఓ జడ్జి గారు ఉంటాడు, స్వయంగా తన మేనలుడు దోషయి కోర్టులో నుంచుంటే ఆయన శిక్ష విధించాలా వద్దా? మీరే చెప్పండి. ఏమో మా వాడండి, మా అక్క కూడా లేదండి, చచ్చిపోయిందండి, ఒకగానొక్క కొడుకండి, నేను శల్యుల్లాగా నేను ఉండలేనండి, వాడికి అనుకూలంగా ఉంటానండి, జడ్జి గారు తీర్పిస్తే ధర్మశాస్త్రం ఊరుకుంటుంది. ఆ జడ్జిని తీసేరు అక్కడి నుంచి, మేనలుడికి అనుకూలంగా తీర్పు చెప్పేవారు.
ఎప్పుడు జడ్జి గారు ధర్మానికి అనుకూలంగా చెప్పగలుగుతారు? వాడు నా మేనల్లుడు, వాడు నా కొడుకు, ఈ బోన్లో ఉన్నది నా భార్య లేదా నా తల్లి, ఎవరైనా కానీ ఆ విషయం మర్చిపోయినప్పుడే ఆ జడ్జి ఆ న్యాయమూర్తి నిష్పక్షపాతంగా తీర్పు చెప్పగలుగుతాడు. మనం కూడా జీవితంలో వీధి నేను, ఈ వీళ్ళంతా నా వాళ్ళు, ఇది మర్చిపోతేనే మనం నిష్పక్షపాతంగా ఉండగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం. జడ్జి గారు వాడికి మరణశిక్ష విధించి ఉండొచ్చు, వాడు కొడుకే కావచ్చు. ఆ కొడుకనే భావన మనసులో లేకపోతే ఆయన దుఃఖపడ్డు. కొడుకనే భావన ఉంటే విధించడు, ఎలా తప్పిద్దామా అని చూస్తాడు. కోర్టులో ఇదోడు సాక్ష్యం ప్రవేశపెట్టమన్న ఒక దొంగ సాక్ష్యం, దానివల్ల మరణశిక్ష తప్పుతుందనే విషయాన్ని జడ్జి గారే తెలియజేస్తాడు. అలా తెలియజేసిన వాళ్ళు లేకపోలేదు. కన్న కొడుక్కి తానే స్వయంగా మరణశిక్ష విధించిన మాధవ వర్మ లాంటి గొప్ప చక్రవర్తులు మనకి లేకపోలేదు. విశ్వనాథ వారు చెబుతారు మాధవ వర్మ గురించి. చిక్కుముడి విప్పుతున్నాం, హాయిగా జాగ్రత్తగా చూసుకోండి. తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తం అనేకథా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తథా. ఒకే రకంగా ఉన్న జగత్తుని అనేక రకాలుగా విభక్తమే కనిపిస్తున్న జగత్తు, అది ఒకే రకంగా ఉంది, కానీ ప్రవిభక్తం అనేకథా. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు. ఇది అర్థమైతే వేదం అది అర్థం. భగవంతుడు దాన్ని సృష్టించి ఆయనే పొందాడు. ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి. నేను ఒక్కడనే ఉన్నా, అనేకం అవ్వాలని కోరుకుంటున్నా, ఇదంతా మాయ కాదు. ఇప్పుడు అన్నిట్లో ఉన్నది ఆయన కాదు. అంచేతను శ్రీకృష్ణుని శరీరంలో అర్జునుడు అంత విశ్వాన్ని చూశాడు అనే మాట ఎంత నిజమో, విశ్వం అంతట్లోనూ శ్రీకృష్ణుని శరీరాన్నే చూశాడు అనడం అంతే నిజం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఇదే భగవద్గీతలో మాట. ఎవడు అన్ని జీవులు యందు నన్ను చూస్తున్నాడో, ఎవరు అన్ని జీవులను నా యందు చూస్తున్నాడో, రెండింటికి తేడా ఏముందండి? మనం భౌతికంగా ఆలోచిస్తే సంచిలో డబ్బు ఉంటుంది, డబ్బులో సంచి ఉండదు. కానీ అలౌకికంగా ఆలోచించగలిగితే ఆ సంచి రూపంలో ఉన్న డబ్బుని ఏమంటున్నాం మనం? డబ్బు సంచి అంటున్నాం మనం. ఆ డబ్బు తీసేస్తే ఒట్టి సంచి. డబ్బు ఉన్నగానే దాని విలువ పెరిగింది, దానికి జాగ్రత్త పెరిగింది, 10 మంది కాపలా వాళ్ళని పెట్టు డబ్బు సంచి అండి అన్నాం. అది ఒట్టి సంచి, అవతల పారేసాం. అంచేది ఈ జగత్తులో భగవంతుడు అనేటువంటి డబ్బు లేదా భగవంతుడైన బంగారం ఉంటే దీనికి విలువ, లేదా అవతల పారేయడమే. దేహమేనా అంతే, జగత్తేనా అంతే. ఇది మనం విశ్వరూపాన్ని అర్థం చేసుకుంటే, విశ్వంలో మనకు కనిపిస్తున్న రూపాలన్నీ భగవత్ స్వరూపమైతే ఎంత ఆనందంగా ఉంటామండి. ఆ ఒక్క భావనతో ఇదే విశ్వరూప సందర్శన యోగం. ఇవాళ నవజీవనంలో ఆ స్వార్థం లేకుండా ఉండాలంటే మనం భగవద్గీతను ఎలా చెప్పుకోవాలి? ఏ అధ్యాయం చదివితే ఏ ఫలితం, ఏ అధ్యాయం చదివితే డబ్బు వస్తుంది, ఏ అధ్యాయం చదివితే చదువు వస్తుంది, ఈ దిక్కుమాలిన కోరికలా భగవద్గీతను తీసుకొచ్చి ఊరికే మామూలు బాటిల్ చేసి పారేస్తారా? లేకపోతే చావు బాజా ఎవడైనా చచ్చిపోతే భగవద్గీత వేస్తున్నారు. వ్యతిరేకించండి. నవజీవన వేదం చూస్తున్న వాళ్ళందరూ అశుభ సందర్భాలలో ఘంటసాల కంఠం వినపడితే ఆ రికార్డు బదలు కొట్టేయండి. శుభ సందర్భాల్లో వెయ్యాలి భగవద్గీత. ఘంటసాల కంఠం అమర గాయకుడు మన కోసం పాడింది మన జీవితాలు బాగుపడ్డాను తప్ప శ్మశానాల్లో వినిపించడానికి కాదు. శ్మశానాల్లో ఎక్కడా భగవద్గీత వినపడకూడదు. మరి ఏదైనా పెట్టుకోమని మనకు అవసరం. భగవద్గీతను శ్మశానంలోంచి విముక్తం చేయడమే నవజీవన వేదం లక్ష్యం, నా లక్ష్యం. అది జీవితాల్లోకి రావాల్సిన దాన్ని శ్మశానాల్లో గెంటేస్తారా? ఎంత గొప్ప సందేశం అండి ఇదంతా. పుత్రాది బంధాల మీద వ్యామోహం ఉండబట్టే కదా ఇలా ఉన్నాం. కాబట్టి ఏమంటున్నాడో చూడండి దూర్జటి సరిగ్గా దీనికి అనుబద్ధంగా. ఏమయ్యా చచ్చిపోతారు కొడుకులని ఎవరున్నారయ్యా? కొడుకులు కలిగి సుఖపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? కొడుకులు బుట్టెరటంచు నెట్టు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకులు బుట్టెర కౌరవేంద్రునకనేకుల్ వారి చేని ఎగతుల్ బడశన్ పుత్రులు లేని ఆ సుకునకున్ పాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. ఓ కొడుకులు అందులో కొడుకులే ఎక్కువ ఇప్పటికి కూడా. ఇంకా ఓ పక్క మగాళ్ళ జనాభా 1000 పెళ్లి కొడుకులు, ఆడపిల్లల జనాభా 9-25. ఇక ముందు ఒక్క స్త్రీకి 2 భర్తలు వచ్చిన ఆశ్చర్యపోకల తప్పదు. ఎకానమీ నన్ను మన్నించండి, పరిస్థితి రాబోతోంది. త్వరలో విడుదల. పెళ్లి కాని బ్రహ్మచారులు ముదిరిపోయిన వాళ్ళు ఆంధ్రదేశంలో కాదు అమెరికాలో కూడా ఉన్నారు. అక్కడ ఇది ఏ కులంతో సంబంధం అన్ని కులాల్లో ఉన్నారు. నేను చూసే మాట్లాడుతున్నా, జాలేసింది పాపం. కానీ అది అసలు విషయంగా భావించద్దు. పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళై పిల్లలు లేని వాళ్ళు అసలు దాన్ని విషయంగానే భావించకండి. అసలు దాని గురించి ఆలోచన చేయకండి. పిల్లలు లేకపోవడం వల్ల అదృష్టం, పెళ్లి కాకపోతే మరీ అదృష్టం. శుభ్రంగా ఏక నిరంజన్, గొడవలేని పని. ఆత్మజ్ఞానం తెలుసుకోవడం, తత్వజ్ఞానం తెలుసుకోవడం ముఖ్యంగా. పెళ్లి పేడాకులు ఎంతమందికి లేవండివి? పెళ్ళున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయ్యారా? అది ఈ పద్యం చెబుతున్నాడు. కొడుకులు బుట్టెరటంచు నెట్టు రవివేకులు జీవన భ్రాంతులై.
కొడుకులు లేరంటూ ఓ పుణ్యక్షేత్రాలు తిరుగుతారు, పొర్లు దండాలు పెడతారు. ఈ తినేసిన ఎంగులాకుల మీద పొర్లుతూ ఎగ్గు లేకుండా దండాలు పెడతారు. ఏమిటి వ్యామోహాలు, ఏమిటి పిచ్చి? ఏమైంది? సంతానం లేకపోతే నష్టం ఏమిటండి? ఈ అజ్ఞానం నుంచి మనం బయటపడాలి. ఏదో బంధం పెంచుకుని వాళ్ళ కోసం అక్రమంగా సంపాదించి వాళ్ళకి ఇచ్చే వరకు మనకి తోచదు, వాళ్ళు మన శ్మశానాన్ని గంటే వరకు మనకి తోచదు. ఇచ్చిన వాళ్ళ పిల్లలే సరిగ్గా చోట్ల, ఆస్తి ఏమీ ఇవ్వకుండా ఉన్న వాళ్ళ పిల్లలు చాలా, మా నాన్నగారు చాలా కష్టపడ్డారని, అయ్యి బాబోయ్ మమ్మల్ని ఎలా పెంచారో వాళ్ళు దేవతలా చూసుకుంటారు. పిల్లలకు ఆస్తులు ఇవ్వడం అంత తప్పు ఇంకోటి లేదని అనిపిస్తుంది. అప్పుడైనా గ్రహించకపోతే అలాగా? కొడుకులు పుట్టారు కౌరవేంద్రునికి అనేకులు, ధృతరాష్ట్రుడికి 100 మంది పుట్టారు. ఏం ఉపయోగం? ఈ 100 మందిలో ఒకడు దుర్యోధనుడు, వాడిని అనుసరించారు 99 మంది, పెద్ద క్రమశిక్షణ కలిగిన వాళ్ళ. దుర్మార్గపు అనుసరణ, దుర్మార్గుని అనుసరణ, మొత్తం చచ్చారు భీమార్జునుల చేతుల్లో. ఏమైంది? వీళ్ళు చావడం పక్కనట్టండి, వాళ్ళు చేసిన దానికి వాళ్ళు చచ్చారు. ధృతరాష్ట్రుడికి పట్టిన గతి. ఆ కొడుకులను సరిగ్గా అదుపులో పెట్టకపోవడం వల్ల, తీసుకోవాల్సిన నిర్ణయాలు మాధవవర్మలాగా సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల, ఇటు లక్క ఇల్లు కాల్చింది దుర్యోధనుడు అన్న విషయం తెలిసిన వెంటనే మాధవవర్మలాగా దుర్యోధనుడిని ఉరి తీసేసి ఉంటే ధృతరాష్ట్రుడు, అసలు భారతం ఇలా అలా ఉండేదండి? ఆ పని చేయలేకపోయాడు. వ్యామోహం. మనకు మాధవవర్మ చరిత్ర ఉంది, ఆధునికంగా ప్రాచీనంగా ధృతరాష్ట్రుడి చరిత్ర ఉంది. ఇద్దరూ ఈ దేశాన్ని పాలించిన వాళ్ళే. మనం ఏం కావాలో తెలుసుకోవాలి. ప్రతి దేశంలోనూ మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ప్రతి సంస్కృతిలోనూ లోపాలు ఉంటాయి, గుణాలు ఉంటాయి. విశేషించి మన సంస్కృతిలో మంచి ఎక్కువ, గుణాలు ఎక్కువ. మనం అదృష్టవంతులు. అంచేది ఏమైంది? చివరికి ధృతరాష్ట్రుడి గతి, పాండవుల ఇంట్లో పడుతున్న వీడు దుంపదగ పోని యుద్ధంలో ఓడిపోయినప్పుడైనా, కొడుకులంతా చచ్చిపోయినప్పుడైనా వెళ్ళి తాను చనిపోవద్దండి అనగా ప్రయోపవేశాలు ఉన్నాయి, అగ్ని ప్రవేశాలు ఉన్నాయి, జల ప్రవేశాలు ఉన్నాయి. శ్రీరాముడు అంతటి వాడు జలప్రవేశం చేశాడు. ధృతరాష్ట్రుడు చేయాలని అనిపించలా, ఉన్నాడు. ధృతరాష్ట్రుని దౌర్భాగ్యపు బతుకు వినడానికి స్వాగతం. 10 ఏళ్ళండి, ఏడాది 2 ఏళ్ళు కాదు. పాండవులు గెలిచాక, ధర్మరాజు రాజ్యానికి వచ్చాక, 100 మంది కొడుకులు చచ్చిపోయాక 10 ఏళ్ళు గాంధారితో సహా వెళ్ళి ధర్మరాజు ఇంట్లో బడి తినాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? పైగా ధర్మరాజు చాలా తెలివైన వాడు. ఈయనకి భోజనం పెట్టి ఏర్పాట్లన్నీ భీముడిని చేయమన్నాడు. ఎవడి చేతుల్లో మొత్తం నెత్తుటి ముద్దల కింద 100 మంది మారిపోయారో వాడు ఈయనకి అన్నం ముద్దలు పెడతాడండి. ఆయన పెట్టేవాడు. ఎలా పెట్టేవాడు? పెదనాన్న పెరుగోసుకో, ఇంకొంచెం మామిడి పండు వేసుకోవయ్యా అని అంటూ మామిడి పండు వేస్తూనే 100 మంది పోయినా బతుకున్నావయ్యా, గట్టిగుండే. ఏమిటో నేనైతే బతకను పెదనాన్న, నీ చాలా గట్టిగుండే అంటే బండ మనిషివి, సిగ్గులేదు నీకు. భీముడు అలాగే మాట్లాడతాడు. ధర్మరాజు అంతా ఏమి శుభ్రంగా మాట్లాడాడు. మరి కష్టం అది. ఆయన మనస్సు, ఆయన ధీరోద్ధతుడు. భీముడు అక్కడ ఉన్నాడు. ఆయన చేత్తో పెట్టే ముద్ద తినడం ఎంత ఘోరం అండి. అప్పుడే వచ్చాడు విదురుడు. 10 ఏళ్ళు అలా పడి ఏడుస్తూ ఉంటే అన్నగారు బాధ చూడలేక, ఏమిటి ఈ జన్మకి జ్ఞానోదయం కాదు ఈయనకి, సనత్సుజాతి అని చెప్పించాం. సనత్సుజాతుడిని పిలిపించి కురుక్షేత్ర మన రాయబార సభలో పరమాత్మ విశ్వరూపం చూసినప్పుడు ఏదో కాస్త సావుతెలు వచ్చింది ఈయనకు అనుకున్నాను నేను. నాకు ఈ లోకం వద్దు, మళ్ళీ కళ్ళు వద్దు అని చెప్పాడు. మా అన్నగారు తెలివైన వాడు అనుకున్నా, ఇలా గోతులో పడిపోయాడు ఏమిటని వచ్చి అన్నాడు, అన్నయ్య ఎంతకాలం ఉంటావు ఇక్కడ? పుట్టందుండవు పెద్దవాడవు, పోతన గారి పద్యం. పుట్టందుండవు పెద్దవాడవు, మహాభోగంబులా లేవు, నీ పట్టెల్లంజడిపోయే దుస్సహజరాభారంబు పైగప్పే, నీ చుట్టాలెల్లరు పోయిరి ఆలు మగడున్ శోకంబునన్ మగ్నులై, కట్టా దాయల ఇంటనుండదగవే కౌరవ్య వంశాగ్రణి. ఆసేతు సీతాచలాన్ని పరిపాలించిన కురు మహాసామ్రాజ్యానికి చక్రవర్తి అయి ఉండి ఎందుకయ్యా ఇంకా ఈ దౌర్భాగ్య బతుకు? పుట్టందుండవు, పుట్టుకతోడే కళ్ళు పోయి, కళ్ళు మూసుకుపోయిన వాడు నీ కొడుకై పుట్టాడు. పెద్దవాడవు, అయిపోయింది. రిటైర్మెంట్ కాదు, 16 రిటైర్మెంట్లు అయ్యాయి. ఇక గవర్నమెంట్ 60 ఏళ్ళు కాదు, 600 ఏళ్ళు. ఒకవేళ రిటైర్మెంట్ వయస్సు 600 ఏళ్ళు అన్న అంతకు దాటిపోయింది ఆయన వయస్సు. ఇక మళ్ళీ ఇచ్చే అవకాశం లేదు. మహాభోగంబులా లేవు. ఇది నువ్వు అనుభవించే భోగాలే ఉన్నాయి. స్త్రీ భోగాల, ఆహార భోగాల, విహార భోగాల, కూచోలేవు. ఒక్క మాట ఏదో మా పని మనిషి అంటూ ఉండే, కూకోనేవు నేగనేవు సినిమాకి ఎడతావుటని. అలా చిన్నపిల్లని కూకోనేవు నెగనేవు అనేది. అలాగే కూర్చోలేవు, లేవలేవు. ఏమిటయ్యా ఇది? నీ పట్టెల్లని చెడిపోయే, పార్టీ మీద గ్రిప్ పోయిందంటారా? అలాగే పొట్టెల్లని చెడిపోయి, పార్టీ ఓడిపోతే పార్టీ మీద గ్రిప్ పోతుంది కదా. మరి ఇంకా ఆ పిసిసి అధ్యక్షుడు చెప్పినట్టుగా ఎవడు వింటాడు? మొత్తం కుటుంబం మీద, రాజ్యం మీద నీ పట్టుపోయింది. దుస్సహ జరాభారంబు పైకెప్పే, భయంకరమైన వార్ధక్యం వచ్చేసింది. నీ చుట్టాలెల్లరూ పోయిరి, మీ తండ్రి వరస భీష్ముడు పోయాడు, ఎవరున్నారా ఇక్కడ? బాల్లికుడు పోయాడు, వాడు ఆయన కొడుకు సోమదత్తుడు, ఆయన కొడుకు భూరిశ్రవసుడు, ఎవరున్నారు? అంతా చచ్చిపోయారు నీ కొడుకు కోసం.
ఆలు మగడును శోకంబునను మగ్గునులై కట్టా దాయల ఇంటనుండదగవే. ఇలా నువ్వు గాంధారి అలా ఏడుస్తూ ఏడుస్తూ కళ్ళ గంతల్లోంచి నీళ్లు గారుతూ, ఆవిడ కళ్ళ బొంతల్లోంచి నీళ్లు గారుతూ, నువ్వు ఏం కర్మయ్య ఇది? దాయల ఇంటనుండదగవే. వీళ్ళు అన్నదమ్ములు అంటే వీడు శత్రువులు కదయ్యా. ఈ చేత్తో 100 మందిని చంపేశాడు, ఆ చేత్తో అన్నం పెడుతుంటే తింటున్నావా? నీ కొడుకు ఆత్మకైనా శాంతి కలిగే విశేషమేనా ఇది? ఏమిటయ్యా జీవితం పట్ల నీ భ్రమ తప్పితే ఏమన్నా ఉందా ఇక్కడ అని రెచ్చగొట్టి పంపించాడు. చివరికి అడవిలో చరిస్తూ వెళ్ళిపోయి దావాగ్నిలో పడి చనిపోయాడు ధృతరాష్ట్రుడు. గాంధారి భారతం చూసుకో. కుంతీదేవి ఎంత సౌభాగ్యవతి, ఎంత ఎంత మంచి మనస్సు, సౌమనస్యం అంటే ఆవిడది నిజంగా. ఎంత గొప్ప సౌజన్యం అంటే ఇన్ని భోగాలు అనుభవించవలసిన స్థితిలో వాళ్ళు వెళ్ళిపోతుంటే ధర్మరాజును పిలిచి నేను వాళ్ళతో వెళ్ళిపోతానంది. ఎంత పడి ఏడిచేవారు. అమ్మ సుఖపడే కాలం వచ్చింది కాస్త సుఖపడలేదురా, వాళ్ళకి లేని సుఖాలు నాకు వద్దురా. రే వాళ్ళు అలా దుఃఖపడుతూ ఉంటే రేపు అడవిలో ఏదైనా జరిగితే పాండవుల వల్ల ఈ కష్టం వచ్చిందని మిమ్మల్ని ఆవిడ శపిస్తుందిరా గాంధారీదేవి. ఆవిడ శపించకుండా ఉండాలంటే నేను ఆ ఇద్దరిని సేవిస్తూ ఉండాలిరా అని వీళ్లతో పాటుగా వెళ్ళిపోయి అదే దావాగ్ని మధ్యంలో వచ్చిందండి కుంతీదేవి. ఏమి త్యాగం. ఒక్క తప్పు చేసినందువల్ల మన ఆడపిల్లలు ఎవరికి కుంతి పేరు పెట్టకుండా పోయామే మనం. ఒక్క తప్పు ఆవిడ జీవితంలో చేసింది ఒక్క తప్పే కదా. నా వయస్సులో మనం ఎవరం ఏం చేయలేదా? మనం అంతా మహాపతివ్రతలమా? కుంతికి అంతశిక్ష వెయ్యాలా ఈ జాతి? దైవ నిర్ణయం మేరకు, వ్యాసుని నిర్ణయం మేరకు, శ్రీకృష్ణుడి నిర్ణయం మేరకు 5గురిని చేసుకున్నందువల్ల ద్రౌపది ఎటువంటి స్థితి కల్పించాం మనం? ఇప్పటికి కూడా దిక్కుమాలిన పుస్తకాలు రాసి వాటికి పురస్కారాలు ఇచ్చి మహాసాధువుల్ని ఎంత అవమానిస్తున్నామండి మనం. వాళ్ళ నుంచి ఎంత నేర్చుకోవాలి కుంతి నుంచి నిజంగా. అలా వెళ్ళిపోయింది. అందుకని చూడవయ్యా ఒక్కసారి అంటున్నాడు ధృతరాష్ట్రుడు. మన దూర్జుడు చెబుతున్నాడు మనకి, కొడుకులు పుట్టారు 100 మంది, ఏం ఉపయోగం? సరిగ్గా పెంచినప్పుడు దేనికిదంతా? అంచేత సరిగ్గా పెంచగలగాలి, లేదా ఆ కొడుకులు లేకపోవడమే మంచిది. పెంచుతామో లేదో మనకే తెలియదు. కాబట్టి భగవంతుడు ఎవరికైనా సంతానాన్ని ఇవ్వలేదు అంటే అది భగవన్ నిర్ణయంగా భావించి ఇంకా ప్రయత్నమే చెయ్యొద్దు అసలు, వదిలేయి అంతటితో. వాడు మనకి తిలోదకాలు వదలడం కాదు, కొడుకులు అనే ఆలోచనకి మనమే నువ్వుల నీళ్ళు వదిలేసాం, గొడవలేదు. వాడు పుట్టినా మనకు చేసేది అదే పనిగా, ఈ నీళ్ల కోసమేగా ఈ తాపత్రయం. వాడికి మనమే పుట్టకుండానే వదిలేస్తే నాకు అక్కర్లేదురా అంటే అయిపోయాయి. ఏడు పుట్టి సాధించేది ఇక్కడ? ఈ కుక్కమూతి పిందెలు పుడితే ఎంత పూతే ఎంత పెద్ద లెక్క ఇవన్నీ. ఇదే అండి జీవితం. ఎంతసేపు మనకంటూ 2 పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి చదువులు, వాళ్ళకి ఉద్యోగాలు. మా వారు అక్కున్నారండి ఇక్కున్నారండి చాలా బాగున్నా. ఎంతకాలం ఇది నువ్వేమన్నా బాగున్నావా? నీకెందుకు ఆత్మజ్ఞానం కలగల? శుద్ధ వృధా అయిపోయింది మొత్తం జన్మంతాను. వాళ్ళు బాగుంటే నీకేమిటయ్యా? ఏ వ్యక్తిగా ఆ వ్యక్తి ఆత్మజ్ఞానం పొందడమే నవజీవన వేదం. ఏ వ్యక్తి ఆ వ్యక్తి ఆందోళన రహితంగా ఉండాలంటే తత్వజ్ఞానం పొందడం తప్ప మరొక దిక్కు లేదు. అదే శుకున పుత్రులు లేని ఆ శుకునకును పాటిల్లేనే దుర్గతులు. అదే కొడుకులే లేరు, అసలు భార్య లేదు, సంసారమే లేదు, పెళ్ళే లేదు సుఖమహర్షి. మరి భాగవతం చెప్పింది ఎవరండి? ఎంత ఉదాహరణగా మిగిలాడండి ఆయన. జనక మహర్షితో వాదన చేసింది ఎవరండి? వ్యాసుడి జీవితానికి ఒక ఆశారేఖయ్యి వెలిగింది ఎవరండి? భాగవతంలో ఆ శుకుడు చెప్పకపోతే మనకు అసలు భాగవతం ఉందా? మరి మన పిల్లలు ఎవరైనా భాగవతం చెప్పడం కాదు చదివే స్థాయిలో ఉన్నారా? 2 పద్యాలు నేర్చుకుంటారా? వై భగవతం అని అదో రకంగా అంటాడు వీడు. వై భాగవతం అనలేడు. వీడి కోసం మనం ఏడుస్తున్నాం శుకుళ్ళా బతకడం మానేసి. మహానుభావుడు ఎక్కడ అలా భూమండలం అంతా సంచరిస్తూనే ఉంటాట. కృష్ణశాస్త్రి గారు రాసిన కవిత గుర్తొస్తుంది నాకు శుకుడు గురించి చదువుతూ ఉంటే. పొడములోని అణువు విడవకుండా తిరగాలి, అడుగడుగున ఆగి ఆగి అరసి చూడాలి. నేను అనుకుంటాను జీవితంలో ఎప్పుడైనా సాధ్యమవుతుందా ఈ పని? నడిచి పాదయాత్ర చేసి ప్రకృతిలో ప్రతి చెట్టుని ప్రతి ఆకుని చూస్తూ ప్రతి పువ్వుని స్పృశిస్తూ ఆ సుగంధాన్ని ఆఘ్రానిస్తూ తిరగాలి. ఎంత దూరం తిరగలిగితే అంత దూరం తిరగాలి, మధ్యలో పోవాలి ప్రాణం. అది లక్ష్యం, అది ఆనందం. పొడమిలోని అణువణువు విడవకుండా తిరగాలి, అడుగడుగున ఆగి ఆగి అరసి చూడాలి. అలాంటి ఆలోచన కావాలి కదా. ఆ పని చేశాడు శుకుడు. కృష్ణశాస్త్రి గారు ఎప్పుడో నిన్నగాక మొన్న చెప్పాడు. ఆ అదృష్టం శుకుడికి కొన్ని వేల ఏళ్ల క్రితం పట్టి. ఎక్కడ ఎవరు పిలిచినా ఆగేవాడు కదా. గోదోహన కాలం అనేవాడు. ఆవు పాలు పిండడానికి ఎంత సమయం పడుతుందో అంత, అంటే అదో లెక్క. ఆ రోజుల్లో కాలాన్ని అలా చెప్పేవారు. ఏదో కేక వేస్తే వినపడినంత దూరం అలా ఏదో చెప్పారు. దూరాన్ని అలా కూర్చేవారు. గవ్యూతి అనేవారు. ఆవు రంకె వినపడినంత దూరం. అలాగే కాలాన్ని చెప్పాలంటే ఆవు పాలు పితికినంత కాలం. ఆవుతోనే గడిచింది జీవితం అంతా. ఇప్పుడు చావుతోనే గడుస్తోంది. తెలిసిందేముంది? ఆవులకి చావే.
అప్పుడు ఆవు మన జీవితంలో ప్రధాన అంశం. అప్పుడు ఆవు, ఇప్పుడు చావు. తెల్లారితే చావు వార్తలేగా. ఆవు వార్తలు ఎక్కడవి? అందుకని గవ్యూతి అనేవారు అదొక. అలాగే కాలాన్ని చెప్పడానికి ఆవు పాలు పితికినంత కాలం అంతసేపు ఉండేవాడు. అంటే ఎందుకని ఎవ్వరి జిడ్డు, ఎవ్వరి రాజకీయాలు, ఎవ్వరి గొడవలు ఆయనకి పడ్డానికి వీలేదు. అటువంటి వాడినే యోగి అంటారు. ఎక్కడైనా మనం ఓ రోజు మించి రెండో రోజు ఉన్నామంటే వచ్చేస్తారు వెంటనే నలుగురు వచ్చేసి ఊళ్ళో విషయాలు మనకి చెప్పడం మొదలెడుతూ ఉంటారు ఇక్కడ. ఇక అక్కడి నుంచి ఏదో ఇప్పుడు మనకు తెలుసున్న వారి వైపే మాట్లాడతాం, వేరే వారి వైపు మనం మాట్లాడలే, మనకి ఏం ఉపయోగం మనకు తెలియదు కూడా. అక్కడి నుంచి అదే ప్రచారం అవుతుంది. ఆయన కూడా అన్నారండి ఇలాగ మనం వచ్చినప్పుడు అంటారు. ఆయన ఎందుకు అన్నాడు? ఆయనకి ఏం తెలిసి అన్నాడు. అందుకని సుకుల్లా ఉండాలి. నిజంగా జ్ఞాని, యోగి, ప్రవచనం చెప్పేవాళ్ళు వీలైనంత తక్కువ రోజులు ఉండాలి. ఏ ఊళ్ళైనా వెంటనే మార్చే మకం. ఎక్కువ రోజులు ఉన్నాము అంటే ఊళ్ళో జిడ్డు అంతా మనకి పట్టుకున్నట్టే. ఇక అయిపోయినట్టే. ప్రవచనం జిడ్డు కాదు, గాడిద కూడా అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే ఏదో రాగద్వేషాలు వచ్చేసి ఎవరి గురించో మాట్లాడడం అనవసరంగా. ఏదో అన్న ఇదంతా ఎందుకు అక్కడ ఉండబట్టి. ఇలాగ శుకుల్లాగా ఎప్పటికైనా బతకగలుగుదాం మనం. అదే నవజీవన వేదం. అన్ని పనులు మనం చేస్తూనే పైకి గంభీరమైన ప్రవృత్తి, లోపల మాత్రం సుఖపరమైన నివృత్తి కలిగి ఉందాం. సెలవు.